నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి మంగళగిరి ప్రజా దర్బార్ భరోసా. కరెంటు ట్రూ అప్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. సమస్యలపై ప్రజా వినతులు అందించేందుకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి బాధితులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు సమస్యలను చీఫ్ విప్ జీవి దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించి విచారించి చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలు దక్కని వారు, వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలతో నష్టపోయిన బాధితులు, వివిధ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వారు అర్జీలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి బాధలను శ్రద్ధగా ఆలకించి తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా స్థాయి అధికారులతో జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యల పరిష్కారం దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. వినతులు స్వీకరించడంతో పాటు వారితో చీఫ్ విప్ జీవి ఆత్మీయంగా మాట్లాడారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితులతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. వైసీపీ దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, నివేశ స్థలాలు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండలంలోని వెంకుపాలెం గ్రామ పంచాయతీ నందు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ మరుగుదొడ్లు తప్పనిసరిగా వాడాలని, మరుగుదొడ్లు లేని వారు వినుకొండ మండల ఆఫీసులో తెలియజేయాలని లేదా పంచాయతీ కార్యదర్శులు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాల ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ సైడ్ కాలువలో చెత్త వేయరాదని, తడి పొడి చెత్తలు వేరు చేసి క్లాత్ మిత్రులకు ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న SWPC సెట్ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. మండలం గోకనకొండ ఎస్సీ కాలనీలో జరుగుతున్న క్వారీల పర్మిషన్ తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దల ఇస్సాక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్లో వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్కు వినతి పత్రం అందజేశారు. కాలనీలోని జనవాసులకు కేవలం 50 మీటర్ల దూరంలో గోకనకొండ గ్రామ సర్వే నెంబర్ 418/3C2 మరికొన్ని సబ్ డివిజన్ నెంబర్ల యందు స్వస్తిక్ ఎక్స్పోర్ట్ పేరున బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద భారీ యంత్రాలతో, క్రేన్లతో, కంటైనర్ లారీలతో క్వారీయింగ్ చేయిస్తూ గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. క్వారీయింగ్ చేసిన దాదాపు 200 అడుగుల లోతు గుంటలలో నీరు నిల్వ ఉండబడి చిన్నపిల్లలకు, పశువులకు ప్రమాదంగా మారిందని తెలిపారు. క్వారీయింగ్ వలన వచ్చే ధ్వని, శబ్దాలకు వృద్ధులకు సైతం హార్ట్ బీట్ పెరగడం, సమీపంలోని నివేశ గృహాలు పగుళ్లు వస్తూ సదరు కంపెనీ పనుల వలన మొత్తం ఈ ప్రాంతంలో నివసిస్తున్న 500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాన్య పేద ప్రజలకు ప్రమాదం ఏర్పడి జీవన్మరణ సమస్యగా మారిందని వినతి పత్రంలో తెలిపారు. క్వారీ పనులు గ్రామ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిపోయిందని, ప్రజలు రోజువారీ దినచర్యలకు, బ్రతుకు తెరువుకు ఆటంకమైందని, ప్రజల యొక్క ప్రశాంత జీవనానికి ప్రతిబంధకంగా మారిపోయిందని, ఈ క్వారీ గ్రామంలోని సామాన్యులకు ప్రాణ సంకటంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ స్థాయి అధికారులతో సమగ్రమైన విచారణ జరిపించాలన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కరెంటు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని, కరెంటు ట్రూ అప్ ఛార్జీలను పెంచాలనే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో వామపక్ష ప్రజా సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నం చేసినప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ఆనాడు టీడీపీ వామపక్షాలతో కలిసి జగన్మోహన్ రెడ్డిని, ఆ ప్రభుత్వాన్ని విమర్శించారని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ప్రజలకు వాగ్దానం ఇస్తూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఎత్తివేస్తామని, కరెంటు ఛార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఈనాడు అధికారంలోకి వచ్చి మరలా కరెంటు ట్రూ అప్ ఛార్జీలు 18,000 కోట్ల రూపాయలు పెంచాలని ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజలపై పెనుభారం వేయడమేనని, ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తే అన్ని వామపక్షాలు ప్రజా సంఘాలతో పోరాట కార్యక్రమాలు రూపొందించి కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామన్నారు. ఇంతటితో వెల్లడి సమాప్తం. తిరిగి రేపటి వెల్లడిలో కలుసుకుందాం. నమస్కారం.